ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి నవంబర్ నెల 20, 21, 22 తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. ఈ 2 శుభవార్తలు తప్పకుండా వింటారు. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? నవంబర్ నెల 20, 21, 22 తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ వృషభ రాశి వారి గురించి చూసేద్దామా ఇప్పుడు. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ వృషభ రాశి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారి దయాదాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందుతారు. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఈ సమయంలో మీరు కోరుకునే జీవితం అయితే మీకు దక్కుతుంది. మీ ప్రయత్నానికి తగిన ప్రతిఫలం అయితే కనిపిస్తుంది. పనిలో సహకారం, బృంద స్ఫూర్తి పెరుగుతాయి. మీ సంభాషణ నైపుణ్యం వలన మెరుగైన సంబంధాలు పటిష్టం అవుతాయి. గృహ సంబంధ విషయాల్లో చర్చలు ఫలిస్తాయి. సూర్యస్థుతితో శుభ కార్యశక్తి పెరుగుతుంది. ఉద్యోగ సంబంధ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఎదురవుతాయి. కృషికి సరైన ప్రతిఫలం మీకు దక్కుతుంది. ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. శత్రు దోషం తొలగుతుంది. ఆలోచనలు మాత్రమే కాదు, కార్యరూపం కూడా దాల్చాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయం ఖాయం. నియమ పాలనతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. వ్యాపారంలో చంచలత లేకుండా స్థిరంగా పనిచేయాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. వారం మధ్యలో శుభ కార్యక్రమం మీకు జరుగుతుంది. విష్ణు సహస్రనామం చదవడం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారి జీవితం అయితే మునుపెన్నడూ కూడా మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. నవంబర్ నెల పూర్తి అయ్యేలోపుగా ఈ వృషభ రాశి వారి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా మీకు మంచి సమయం. ఎందుకంటే 11వ ఇంట్లో శని ఉండడం మీ యొక్క ఆదాయంలో పెరుగుదల చూడవచ్చు. కానీ అదే సమయంలో విందు వినోదం లేదా పిల్లల యొక్క ఆరోగ్యం మరియు రుణ చెల్లింపుల కోసం మీరు కొంచెం అధికంగానే డబ్బు ఖర్చు చేయవచ్చు. 4వ ఇంట్లో కేతువు ఉన్నందున వాహనాలపైన లేదా ఇంట్లో కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. కానీ ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ 5వ ఇంటి అధిపతి బుధుడు నవంబర్ 23 నుండి వక్రించడం వలన పెట్టుబడులకు ఈ నెల మంచిది కాదు. కుటుంబ పరంగా మీకు సాధారణ సమయం ఉంటుందండి. మీరు పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో తక్కువ సమయం గడుపుతారు. 4వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీ ఇంటి వాతావరణం నుండి కొద్దిగా దూరంగా ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఈ నెలలో మీ యొక్క జీవిత భాగస్వామి సుదూర ప్రయాణాలు చేయవచ్చు. మీ ఎడమ ఇంట్లో కుజసూర్యుల కలయిక మీ జీవిత భాగస్వామితో అపార్థాలు లేదా వాదనలకు కూడా కారణం కావచ్చు. వారితో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. 3వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురువు తోబుట్టువులతో సంబంధాలను మెరుగుపరుస్తాడు. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగుంటుంది. మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా మీకు కనిపించడం లేదు. ఈ రాశి అధిపతి శుక్రుడు తన సొంత మూల త్రికోణ రాశిలో సంచరించడం ఇందుకు మీకు సహాయపడుతుంది. 4వ వారంలో శుక్రుడు 7వ ఇంట్లో కుజుడు మరియు సూర్యుడితో కలవడం వలన మీలో కొందరికి కిడ్నీలు లేదా ప్రైవేట్ భాగాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే రావచ్చండి. వ్యాపారస్తులకి ఈ నెల వ్యాపారం కాస్త సాధారణంగా కనిపిస్తోంది. మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టి తక్కువ రాబడి పొందవచ్చు. కాబట్టి మీరు దీనిపైన దృష్టి పెట్టాలి మరియు సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి పెట్టవద్దు. 7వ ఇంట్లో తీవ్రమైన కుజ సూర్యశక్తి కారణంగా మీ వ్యాపార భాగస్వామితో కొంత అపార్థం అనేది ఉండవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ముఖ్యం. విద్యార్థులకు మంచి సమయం కనిపిస్తుంది. వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు కూడా ఉంటుంది. వారు కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందుతారు. అయితే మీ 5వ ఇంటి బుధుడు వక్రించడం వలన మీరు అదనంగా కష్టపడాలి. పోటీ పరీక్షలు రాసేవారు కోరుకున్న ఫలితం పొందడానికి కొంచెం కష్టపడాలి మరియు పట్టు విడవకూడదు. కోరుకున్న ఫలితాలు పొందడానికి తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి
గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి రుచి కూడా కలవారుగా ఉంటారు. అందువల్ల ఎంతో ధనం ఏం చేస్తారు, మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. ఏ పని అయినా అందమైన అలసట లేకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారు ఎప్పటికీ కూడా సహనం కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా వీరికి కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని వలన మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను వీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తిలో చేతిలో కీలబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారో అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణేలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా వీరు ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడమో జరుగుతుంది. వీరు చాలా వరకు కుటుంబాల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లాభిస్తాయి. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరు అందరిది కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.